గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే ఏబిసి వరకు వచ్చేసింది. అంతకుముందు డి ఉంటే ఇప్పుడు గ్రూప్ 4 రావాలి వీళ్ళ దాన్ని బట్టి. మరి గ్రూప్ 4 ఎందుకు రాలేదు? గ్రూప్ 4కు రావాల్సిన వాళ్ళు ఎవరు అనేది కూడా శాస్త్రీయంగా గ్రూప్ 4 రాకపోవడానికి శాస్త్రీయ భద్రత గురించి కూడా ఆలోచించలేదు. దీనివల్ల గత కమిషన్ నివేదికలోనే లోపాలు ఉన్నాయనే విషయం, శాస్త్రీయత, న్యాయబద్ధత, హేతుబద్ధత లోపించిందనే విషయం ఆధారాలతో సహా ప్రభుత్వం ముందు పెట్టినాకనే కమిషన్ గడువు మరొకసారి పొడిగించారు. నిన్ననే గౌరవ షమీమ్ అఖ్తర్ గారికి మళ్ళీ మేము కలిసి లోతుగా అధ్యయనం చేయండి,